గాడ్ క్రియేషన్ తెలుగు ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ క్రీస్తు పేట వందనములు. తర్వాత ప్రశ్నగా ఆదికాండము 38వ అధ్యాయము 8-9 వచనాలని ఒకసారి చదువుకుందాం. ఎందుకంటే ఇక్కడ యూదా గారి సంతానంలో ముగ్గురు కుమారులు ఉంటారు. ముగ్గురు కుమారులు, పెద్ద కుమారుడికి వివాహం అవుతుంది. పెద్ద కుమారుడు వివాహం అయిన తర్వాత యెహోవా దృష్టికి, అంటే దేవుని దృష్టికి ఆయన చెడ్డవాడు అయినందున దేవుడు అతన్ని చంపేస్తాడు. ఎప్పుడైతే చంపేస్తాడో ఆయన భార్య విధవరాలు అయిపోతుంది. ఈ విధవరాలు అయిపోయినప్పుడు వాళ్ళ యొక్క ఆచారం ప్రకారము ఆ మొదటి కుమారుడు యొక్క తమ్ముడు ఆమెని వివాహం చేసుకొని సంతానాన్ని ఇవ్వాలన్నమాట. అయితే అలాగా చేసిన వారిలో ఆయన చేసినప్పుడు ఆయన దగ్గర నుంచి సంతానం అనేది రాకుండా చేస్తాడు. ఆయన ఆ ధర్మాన్ని జరిగించేటప్పుడు సంతానం రాకుండా చేస్తాడు. దేవుడు అతన్ని కూడా చెడు మనసు అనేసి ఆయన చంపేస్తాడు. అయితే ఇక్కడ ఏంటంటే ప్రశ్న, ఇలాగా దేవుడు ఈ యొక్క చెడు కార్యాలు, ఇది చెడు కార్యం కదా, అన్న భార్యని తమ్ముడు చేసుకోవచ్చా? ఇలాంటి యొక్క ప్రశ్నలు అనేటివి వేసి ఇది దేవుడు దీన్ని సమర్థించాడు చూడండి. ఎందుకంటే దేవుడే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి ఆ వ్యక్తిని నువ్వెందుకు ఆ ధర్మం జరిగించలేదని చంపేశాడు చూడండి అనేసి విమర్శిస్తూ ఉంటారు. ఒకసారి చదువుకుందాం. ఆదికాండం 38వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు 6 నుంచి చదువుకుని చూడండి. యూదా తన జ్యేష్ఠ కుమారుడైన ఏరునకు తామారు అను దాన్ని పెళ్లి చేసెను. యూదా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు గనుక యెహోవా అతన్ని చంపెను. తర్వాత వచనము 8. అప్పుడు యూదా ఓనానుతో నీ అన్న భార్య యొద్దకు వెళ్ళి మరి ధర్మం జరిగించి నీ అన్నకు సంతానం కలుగజేయమని చెప్పెను. ఓనాను ఆ సంతానం తనది కానేరదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానం కలుగజేయకుండానట్లు తన రేతస్సును నేలను విడిచెను. అతడు చేసినది యెహోవా దృష్టికి చెడ్డది కనుక ఆయన అతన్ని కూడా చంపెను. వాస్తవానికి దీన్ని ఇంగ్లీష్లో ఏమంటే జూనియర్ వెరీ టైన్ అంటారనమాట. అంటే ఎందుకు ఇది ఇక్కడ మనం చదువుకోవాల్సి వచ్చిందంటే, వాస్తవానికి ఇది నార్త్ ఇండియన్స్లో బాగా ఎక్కువగా జరిగేది. ఎందుకంటే నార్త్ ఇండియన్స్ ఈ యొక్క ఆచార వ్యవస్థను ఇప్పటికీ పాటిస్తూ ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఉండకపోవచ్చేమో, కానీ మ్యాక్సిమం నాకు తెలిసి కూడా నా చిన్నతనంలో కూడా నేను చూశాను ఇలాంటి వివాహ వ్యవస్థని. అంటే ఇక్కడ ఏంటంటే ఈ యూదా గారి కాలంలో వాస్తవానికి ఇది ఏ కాలమో గమనించినప్పుడు, యూదా గారు ఏ కాలానికి సంబంధించిన వ్యక్తి? మనుషులు భూమి మీద ప్రారంభమై యూదా గారి కాలానికి ఎంత టైం పట్టింది? ఇది ఎప్పుడు ఆలోచించరు. ఈ సందర్భాన్ని డైరెక్ట్గా ఈ కాలానికి వర్తింపజేస్తూ ఉంటారు. ఒక 100 సంవత్సరాలకి, ఉదాహరణకి ఇప్పుడు నేను బెంగళూరులో ఉంటున్నాను. ఒక 100 సంవత్సరాల్లో బెంగళూరు జనాభా ఎంత? సరే, హైదరాబాద్ చూసుకున్నట్లయితే హైదరాబాద్ జనాభా ఎంత ఉన్నింది 100 సంవత్సరాలకి? చాలా తక్కువ ఉన్నింది అనమాట. ఇంకొంచెం 100 సంవత్సరాలకు వెళ్తే ఇంకా కొంచెం తక్కువ. అయితే ఇది ఎప్పటి కాలం అంటే యూదా గారి యొక్క ఎవరు కుమారుడు అంటే యాకోబు కుమారుడు. యాకోబు ఎవరు కుమారుడు అని చూస్తే ఇస్సాకు కుమారుడు. ఇస్సాకు ఎవరు కుమారుడు అంటే అబ్రహాము కుమారుడు. అంటే అబ్రహాము దగ్గర నుంచి ఇస్సాకు, యాకోబు అంటే అబ్రహాంతో చూసినట్లయితే 3వ జనరేషన్గా మనం చూడవచ్చు అనమాట. అంటే భూమి మీద మానవుని యొక్క ప్రారంభము ఆదాముతో మొదలైతే ఆదాము దగ్గర నుంచి అబ్రహాం గారి కాలం నాటికి 2000 సంవత్సరాలు. అంటే మానవుడు యొక్క జీవితం ప్రారంభమై 2000 సంవత్సరాల తర్వాత జరిగిన సందర్భాన్ని ఇక్కడ మనకి రాసి చూపిస్తూ ఉండదు దేవుడు. అంటే అప్పటికి మానవుల యొక్క ఉత్పన్నం అనేది ఎంతవరకు ఉందని చాలా తక్కువగా, జనాభా సంఖ్య చాలా తక్కువ. ఇప్పుడు కాదు కానీ ఒక 10 సంవత్సరాల ముందు, ఒక 20 సంవత్సరాల ముందు ఎంత జనాభాగా ఉంటే అంత సేఫ్టీగా ఉండేవాళ్ళు ఆ ఫ్యామిలీ వ్యక్తులు, ఆ కుటుంబాలు కూడా. జనసంఖ్య ఎవరైనా తక్కువగా ఉన్నట్లయితే వాళ్ళని వివాహం కూడా చేసుకోరు. కొన్ని ప్రాంతాల్లో వివాహాన్ని, అంటే ఒక అబ్బాయికి అమ్మాయిని చూడాలని వివాహం వెళ్ళినప్పుడు వాళ్ళ కుటుంబ జనసంఖ్య ఎంత, అన్నదమ్ములు ఎంతమంది, ఇలాగ బలగం ఎంతమంది చూసేవాళ్ళు. ఒకవేళ ఒక్క కుమార్తె, బంధువులు కూడా ఎవరు లేరంటే ఆ అమ్మాయిని కూడా చేసుకునే దానికి ఎవరు ముందుకు వెళ్ళరు. ఆశ్చర్యంగా అనిపించవచ్చు మనకి ఇప్పుడు ఈ కాలానికి.
అయితే ఒక 10 సంవత్సరాల ముందు ఇదే వ్యవస్థ నడుస్తూ ఉండింది. అంటే ఎందుకు ఈ విధంగా జరుగుతుందంటే, ఒకవేళ ఆ కుటుంబానికి జనసంఖ్య తక్కువైతే, ఒకవేళ అదే ఊరిలో ఏమన్నా గొడవలు ప్రారంభమయ్యి ఒకవేళ కొట్టుకునేదాకా వస్తే వీళ్ళకి సపోర్ట్గా ఎవరు లేని కారణంగా వాళ్ళని కొట్టి చంపి వాళ్ళ ఆస్తిని లాక్కుంటారనే ఒక భయం అనేది ఇంతకు ముందు జనరేషన్ వాళ్ళకి ఉండేది అనమాట. అదొకటే కాదు, ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఎంతమంది ఆదుకుంటారు అదే ఒక ఆలోచన కూడా ఉండేదన్నమాట. అంటే ఈ కాలంలో ఈ సాఫ్ట్వేర్ జాబ్స్, టెక్నాలజీ పెరిగిన తర్వాత ఉద్యోగం చేసేది అనేది పెద్ద కష్టమేం కాదు. ఒకప్పుడు పని అనేది చాలా కష్టం, పని దొరికేది కూడా కష్టం. అందుకే జనసంఖ్యను చూసి అక్కడ వివాహాలు చేసుకునేవాళ్ళు అనమాట. కాబట్టి ఆ కాలంలో చూసినట్లయితే ఆమె వివాహం చేసుకున్నప్పుడు ఆమె కుటుంబం, ఆయన కుటుంబము ఎవరైతే చనిపోయాడో ఆయన కుటుంబం అనేది అతనితో ఆగిపోకూడదు. ఆ కుటుంబ వ్యవస్థ అనేది అలాగే కొనసాగించాలనేసి వాళ్ళు ఆ రోజున ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ అది. ఇది దేవుడు ఏర్పాటు చేసినట్టుగా మనం బైబిల్లో చదవలేము, దేవుడు ఏర్పాటు చేసినట్టుగా. అయితే ఈ వ్యవస్థని దేవుడు దాన్ని ఎందుకంటే ఈ వ్యవస్థను దేవుడు సమర్థించాడు. ఎందుకంటే ఆ కాలంలో మనుషుల యొక్క కుటుంబానికి మనుషుల ఒక అవసరత అనేది ఉంది కాబట్టి, ఎక్కువ మనుషులు కావాలి కాబట్టి, అలాగే నడుస్తూ ఉంది కాబట్టి దేవుడు కూడా దాన్ని అలాగే చూశాడు. అయితే ఇలాగ చనిపోయినప్పుడు వాళ్ళ తమ్ముడు ఏమనుకున్నాడంటే, ఈమెకి కుమారులు కానీ ఇచ్చినట్లయితే, మా అన్నకి కుమారులుగా నేను ఇచ్చినట్లయితే ఎవరినైనా, ఇది నా సంతానం కాదు కదా అనేసి ఒక చెడు మనస్తత్వం అనేది దీనిలో ఏర్పడేసి వేరే విధమైన ఆలోచనతో ఆ ధర్మాన్ని జరిగించేవాడు. అది దేవుడికి ఇష్టం కాలేదు. వాస్తవానికి ఆ ధర్మం యొక్క ఉద్దేశం ఏంటంటే కుటుంబ వ్యవస్థను పెంచడం, ఆ యొక్క కుటుంబాన్ని ఆ వృద్ధిలోకి తీసుకురావడం అనమాట. అయితే ఈయన ఆలోచన ఎలా ఉండిందంటే వేరే ఆలోచనతో ఆ ధర్మాన్ని నడిపించేవాడు. అందుకే దేవుడు ఏం చేశాడంటే ఆ వ్యక్తిని కూడా ఆయన యొక్క ఒక్క కారణమే కాదు, చెడు ఒక్క మాటలో రాపించాడు. ఆ కాలంలో ఒక ప్రాంతం గురించి మాట్లాడాడు అక్కడ. ఎవరు చూడండి, ఆ కాలమందు యూదా తన సహోదరులను విడిచి హీరా అను ఒక అదుల్లామీని యొద్ద ఉండుటకు వెళ్ళెను. 38వ అధ్యాయము 1వ వచనం. ఇక్కడ యూదా అనే వ్యక్తి ఆయన కుటుంబంతో కలిసి వేరే ప్రాంతానికి వెళ్ళినట్టుగా జరుగుతుంది. ఈ ప్రాంతము ఎక్కడ ఉంది అనేసి మనం గమనించినట్లయితే అదుల్లామీని యొద్ద. ఎవరు ఈ అదుల్లామీడు? ఈ అదుల్లామీడు అనే వ్యక్తి వాస్తవానికి ఈ యొక్క దేవుని యొక్క సంతానంలో వచ్చిన వ్యక్తి కాదు, ఒక అన్యుడు. అన్యుడు అంటేనే ఒక మనం ఆదికాండంలోని దేవుడు అన్య మతాల గురించి వాళ్ళ ఆచారాల గురించి చాలా చక్కగా రాపిచ్చాడు అనమాట. ఎంత దారుణంగా ఉంటుందంటే వాళ్ళ వ్యవస్థ, పుట్టిన చిన్నపిల్లల్ని మొట్టమొదటిగా పుట్టిన చిన్నపిల్లల్ని ఇప్పుడైతే అగ్నిగుండం దాడుతూ ఉంటారు కదా, కొన్ని దేవతలకి దేవుళ్ళకి వాళ్ళు పండగలు చేసినప్పుడు ఫైర్, ఆ మంటలు వచ్చిన తర్వాత నిప్పులు వస్తాయి కదా, ఆ నిప్పుల మీద దాడుతూ ఉంటారు కదా, అలాగే అది మనకు కామన్గా ఉండొచ్చు. అయితే ఇలాంటి వ్యవస్థ దీనికంటే ఘోరంగా, ఆ మంటలు మండేటప్పుడే వాళ్ళకు పుట్టిన తొలిచూలి పిల్లల్ని ఆ మంటల్లో వేసేవాళ్ళు అనమాట. ఇది వాళ్ళకి అప్పుడు కామన్ అది. ఎందుకంటే ఒకవేళ మంటల్లో వేసినప్పుడు చనిపోయినప్పటికీ నెక్స్ట్ ఆ దేవత కానీ ఆ దేవుడు కానీ మాకు పిల్లల్ని ఇస్తాడు, ఎక్కువ మందిని ఇస్తాడని నమ్మేవాళ్ళు అనమాట. ఒక్క కుమారుని ఒక కుమార్తెని దేవతకి దేవుడికి బలిస్తే ఈ విధంగా ఎక్కువ మంది సంతానం వస్తుందని అలాగే చాలామంది తీసుకొచ్చి ఆ మంటల్లో వేసేవాళ్ళు. దేవుడు దాన్ని ఖండించాడు. ఇలాంటి యొక్క అన్య మత ఆచారాలని ఉండే ఒక ప్రదేశానికి ఈ యూదా వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని వెళ్ళిపోయాడు. వాస్తవానికి వాళ్ళ మనసు అంత కఠినంగా ఉంటే వాళ్ళు ఇంకా ఎన్ని విషయాల్లో వాళ్ళు పాపం చేసి ఉండొచ్చు. దేవుడేం రాపిలేదు. అయితే వాళ్ళ యొక్క జీవిత విధానాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలా. అంత దారుణంగా జీవించే వాళ్ళ మధ్య యూదా పిల్లలు ఉన్నారు. అయితే వాళ్ళ గురించి ఒకే ఒక మాట రాపించాడు, వాళ్ళు చెడు మనస్తత్వం కలిగిన వ్యక్తి అనేసి. అందుకే దేవుడు ఆ వ్యక్తిని చంపడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని బట్టి బైబిల్లో దేవుడు దీన్ని ఇలాగా రాపించాడు కదా, దీన్ని చెడు మనస్తత్వం చూపించాడు కదా అనేసి చాలామంది దీన్ని వక్రీకరించడం జరిగింది. అయితే ఒకసారి ఆలోచించండి, ఎవరైతే మీ మనసుల్ని ఎవరైతే చెడిపేస్తూ ఉన్నారో ఒకసారి ఆలోచించండి, వాళ్ళు నమ్మే సిద్ధాంతం ఏంటి? వాళ్ళు నమ్మే సిద్ధాంతంలో ఏ దేవుడైతే ఉన్నాడో, ఏ దేవత అయితే ఉందో ఆమె జీవితం పర్ఫెక్ట్గా ఉందా? ఆయన జీవితం పర్ఫెక్ట్గా ఉందా? అబద్ధాలు ఆడట్లేదా వాళ్ళ దేవుళ్ళు?
వ్యభిచారం చేయట్లేదా? దొంగతనం చేయట్లేదా? వ్యభిచారం చేస్తే, దొంగతనం చేస్తే, లేకపోతే అబద్ధాలు ఆడితే ఇవన్నీ లీలలో, ఇవన్నీ లోక కళ్యాణం కోసం జరిగినాయి. ఇక్కడ మనుషులు, దేవుడు మాట్లాడాల, దేవుడు అబద్ధం మాట్లాడలేదు, దేవుడు వ్యభిచారం చేయలేదు, దేవుడు ఇట్లాగా పాపం చేయలేదు, మనుషులు చేశారు, ఇది దేవుడికి ఆపాదిస్తారు. మనుషులు చేసిన దాన్ని దేవుడు చూపించాడు, ఇది నిజాయితీ యథార్థత అంటే. అయితే ఇక్కడ వాళ్ళే చేసి మేము చేసింది పాపం కాదు, మేము చేసింది వ్యభిచారం కాదు, ఇది లీల, లోక కళ్యాణం. ఎవరికి లోక కళ్యాణం చూపిస్తామంటారు వీళ్ళు? ఆయన అనుసరిస్తున్నావు, నువ్వు చేస్తావా ఈ పని? ఆయన అనుసరిస్తున్న వివాహ వ్యవస్థను నువ్వు నెరవేరుస్తావా నీ జీవితంలో? ఒకవేళ నువ్వు నిజమైన భక్తుడు అంటే నీ దేవుడు ఏమైతే చేశాడో అది నువ్వు చేయాలా. నీ దేవుడు ఏమైతే అది చూపించాడో అది నువ్వు చేయాలా. అవి అయితే చెయ్యవు. ఆయనలో ఉంటున్న ఆ గుణాలన్నీ, అవి లీలలని పక్కన పెట్టేస్తావు. కానీ ఈ పక్క దేవుడు అనేసి ఎవరైతే అనుకుంటున్నారో, బైబిల్ దేవుడు అనేసి, దేవుడు చెయ్యని వాటిని ఆయన దగ్గరుండే మనుషులు చేశారని ఆయనే చేసినట్టుగా మనుషులు భ్రమ కలుగు చేస్తూ ఉంటారు. ఒకసారి తెలుసుకోవాలంటే బైబిల్ నేర్చుకున్న వాళ్ళ దగ్గరికి రాండి, వచ్చి బ్రదర్ ఇది ఎలా, ఇది ఏంటిది ఇంత అంటే మాకు నెగిటివ్గా అనిపిస్తూ ఉంది, ఇది ఎలా అర్థం చేసుకోవాలి అడగండి. అడిగి కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత ఒక క్లారిటీకి రండి. అయితే కన్ఫర్మేషన్ ఏమి చేసుకోకుండా వాళ్ళు వాళ్ళే ఇది బైబిల్లో తప్పుగా ఉంది, ఇది ఇంతేను అనేసి వాళ్ళే డిసైడ్ అయిపోయి చాలామంది వాళ్ళ యొక్క మైండ్స్ మార్చేసే ఒక విధానంలో చాలామంది నడుస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ఈ వీడియోని వీక్షిస్తున్న తర్వాత కూడా మీలో ఏమాత్రం యథార్థత ఇట్లాంటివి ఉంటే ఇలాంటి ప్రశ్నలు తీసుకొని, బైబిల్ తెలిసిన మాలాంటి సహోదరులు ఉన్నారు కొంతమంది, మాకు తెలియపోయినా కూడా ఇంకా మేము నేర్చుకొని చెప్తాం, కొన్ని తెలియపోయినప్పటికీ కొన్ని నేర్చుకొని చెప్తాం. మాలాంటి వాళ్ళ దగ్గరికి రండి, వచ్చి అడగండి. అడిగి ఇది కాదా అనేసి తెలుసుకొని ఆ తర్వాత మీరు ఒక డెసిషన్కి రండి. అయితే డెసిషన్కి వచ్చే ముందు ఒక మాట అంట, మీరు నమ్మే సిద్ధాంతంలో పర్ఫెక్ట్గా ఉందా? ఖచ్చితంగా లేనేలేదు. ఎందుకంటే ఆ గ్రంథాలని చదివిన వ్యక్తిని నేను. కాబట్టి ఏమైతే బైబిల్లో ఇలాంటివి ఉన్నాయో ఇవే తప్పులు వాళ్ళ దేవుళ్ళు చేసి ఉన్నారు. ఆ దేవుళ్ళు ఎప్పుడు చేశారు ఏంటి అనేసి నేను ఈ మొత్తం ప్రశ్నలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ అదే పనిగా నేను ఒక్కొక్క ప్రశ్నకి ఎవరెవరు చేశారు అనేసి నేను వీడియో చేయడం జరుగుతాను. దేవుడి చిత్తం అయితే చేస్తాను ఖచ్చితంగా అది. కాబట్టి ఈ విషయాన్ని మీ అందరూ తెలుసుకోవాలని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, కోరుకుంటున్నాను.